Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత ఎమ్మెల్సీ సచిన్ అహిర్ రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలో చేరారు. వెంటనే శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి మహాయుతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు ఏక్నాథ్ షిండే, సునేత్ర పవార్ల సమక్షంలో ఆయన తన నామినేషన్ సమర్పించారు. ఇక ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీకి చెందిన 6 లోక్సభ ఎంపీలు రాజీనామా చేసి షిండే వర్గంలో చేరిన కొన్ని రోజులకే ఈ పరిణామం చోటు చేసుకుంది. కాగా ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేలకు అత్యంత ఆప్తుడిగా భావించే సచిన్ అహిర్ కూడా రాజీనామా యూబీటీ వర్గాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఈ పరిణామంపై ఆదిత్య ఠాక్రే స్పందిస్తూ పార్టీ ఆయనకు ఇవ్వనిది ఏముంది, అన్నీ ఇచ్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి తరపున ఈ డిప్యూటీ చైర్మన్ పదవికి జగన్నాథ్ అభ్యంకర్ పోటీ చేస్తారని యూబీటీ నేత अंबादास धानवे వెల్లడించారు. विधिमंडळातील ज्येष्ठ सदस्य आणि मला नेहमी मार्गदर्शन करणारे अशा आमच्या ताई नीलमताई गोरेजी, लोकसभेचे आदरणीय माझे सहकारी ओमराजे निंबाळकरजी, तरुण सहकारी आणि माझे मित्र आदरणीय डॉक्टर श्रीकांत शिंदेजी, गोकुळजी, सर्व माननीय आमदार आणि आजी माजी खासदार आणि लोकप्रतिनिधी आणि पक्षाचे प्रमुख पदाधिकारी देखील यामध्ये व्यक्तिशः मी आदरणीय एकनाथ शिंदे साहेबांचा मनापासून आभार मानतो. खरं तर कोळशातून ज्यावेळी हिऱ्याची चमक दिसते आणि त्यावेळी ते हिरा जवळ करण्याची संधी येते, त्यातूनच विश्व घडवण्याचं काम आपण ज्यावेळी करत असतो त्यावेळी आदरणीय शिंदे साहेबांनी माझ्यासारख्या कार्यकर्त्याला एक उपसभापती या पदावरती मान देऊन, बहुमान देऊन, मला वाटते तळागाळातला कार्यकर्ता देखील या पदापर्यंत जाऊ शकतो हे दाखवून देण्याचं काम त्यांनी केलं. సచిన్ అహిర్ ఏమంటున్నారు అంటే శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే తీరు తనకి నచ్చటం లేదు. దీనికి సంబంధించి ప్రజా మద్దతు, ప్రజాప్రతినిధుల మద్దతు, ప్రభుత్వం వైపే మేము ఉంటాం తప్ప దీనికి సంబంధించి ఆ యొక్క పార్టీలో తండ్రి కొడుకులకు సంబంధించినటువంటి తీరుతెన్నులు కానీ లేకపోతే ఆ పార్టీ అవలంబించేటువంటి విధానాలు నచ్చటం లేదు. మాతో వారు ప్రవర్తించేటువంటి తీరు కావచ్చు, లేకపోతే అసంతృప్తితో ఉన్నటువంటి వర్గానికి సంబంధించి కూడా కొన్ని విభేదాల కారణంగా నేను బయటకు వస్తున్నాను అనేటువంటి మాట. షిండే నాయకత్వంలోని శివసేనలో సచిన్ అహిర్ చేరడం, ఇమ్మీడియట్గా కూడా మళ్ళీ నామినేషన్ దాఖలు చేయడం కూడా ఇమ్మీడియట్గా కూడా జరిగిపోయింది. దీనికి సంబంధించి ఆదిత్య ఠాక్రే స్పందించారు. ఆ సచిన్ అహిర్కి అన్నీ ఇచ్చాం, పార్టీలో ప్రాధాన్యత ఇచ్చాం, పదవి ఇచ్చాము, అన్ని రకాలుగా కూడా మేము ఇచ్చినప్పటికీ మా పార్టీని వీడి ఆయన వెళ్ళిపోతూ ఉండటం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఒకంత భారతీయ జనతా పార్టీ రాజకీయం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేన యూబీటీ మరికొన్ని రోజుల్లో మాయమవబోతోంది. భారతీయ జనతా పార్టీ చక్రం తిప్పుతోంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. రాజకీయ పరిణామాలు మహారాష్ట్రలో వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా శివసేన షిండే చేతుల్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కనపడుతోంది. ఉద్ధవ్ ఠాక్రే పార్టీలో ఉద్ధవ్ ఠాక్రే అలాగే తన కుమారుడు తప్ప ఎవరూ మిగలకుండా చేస్తాం, ఇది అంతర్గతంగా షిండేకు సంబంధించిన వర్గం నేతలు చెప్తున్నటువంటి మాట. భారతీయ జనతా పార్టీ కలుపుతున్నటువంటి పావుల్లో ఇది ఒక కీలక మలుపుగా కూడా చెప్పచ్చు.